దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాలం ముందు మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాం. దేవుడు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను మనుషులు తృణీకరించారా? నీ పట్ల జాలి, కరుణ, దయ, కనికరములు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? దేవుడు నీ పట్ల జాలి పడుతున్నాడు. నువ్వు కృప లేదనుకుంటున్నావా? భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందని గుర్తు చేస్తున్నాడు. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. బంధువులు విడిచిపోతారు, రక్త సంబంధికులు విడిచిపోతారు, అన్నదమ్ములు విడిచిపోతారు, నా అన్నవారు, తల్లిదండ్రులు, బంధువులు అందరూ విడిచిపోతారు. కానీ దేవుడు నిన్ను విడిచిపోడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన కృప భూమిని ఆవరించి ఉంది. ఆయన కృపలో నువ్వు ప్రవేశించున్నావు. ఆయన కృపలో నిలిచి ఉన్నావు. ఒకవేళ నీకు శ్రమ వచ్చిందంటే, కరువు వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే, అది నీకు పరీక్షే, కానీ నీ జీవితంలో నువ్వు ఓడిపోయినట్టు కాదు. ఆయన కృప నిన్ను ఆవరించి ఉంది. ఆయన కృప నిన్ను కౌగిలించుకుంటుంది. ఆయన కృప నిన్ను భద్రతలో నిన్ను దాచి ఉంది. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. నీకు భయం ఉంది, దేవుని భయం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కాసంత నిరుత్సాహం, నిస్పృహ, వేదన, దుఃఖం, ఏంటి నా పరిస్థితి, నేను ఎందుకు ఇలాగ ఉన్నాను అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాలం ముందు దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. అందుకనే గుర్తు చేస్తున్నాడు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుని యొక్క సమాధానం నీకు కావలి ఉంటుంది. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. ప్రభు నిన్ను ఆయన రెక్కల నీడలో, రెక్కల క్రింద ఆయన హస్తములలో నిన్ను జాగ్రత్తపరిచినాడు, భద్రపరిచున్నాడు. ఆయన సమాధానం నీకు కావలి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్తున్నాడు. నిజంగా ఈరోజు నా పట్ల జాలి, కనికరము, ప్రేమ లేనటువంటి వాళ్ళు చాలామంది నా పక్కన ఉన్నారు. నన్ను అనుకుంటున్నావేమో. ఏం భయం లేదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు నీ యందు జాలిపడి ఉన్నాడు. ఆయన నీ కృప ఇచ్చినాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. దిగులు పడద్దండి, ధైర్యముగా నిలబడ. ఆయన నీ పట్ల జాలి కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈ ఉదయకాలం ముందు ప్రభా, నీ బిడ్డలు, ఈ వీడియో చూస్తున్న వారు, ఈ వాక్యం వింటున్నటువంటి వారి జీవితాలలో ఎవరైతే ప్రభా, నాన్నవారు నాకెవరు లేరు, నా జీవితంలో అన్నీ కోల్పోయినాను నేను అనుకుంటున్నారేమో ప్రభా, సమాధానం కోల్పోయినాను, కృప లేదు, నా పైన జాలి చూపించేవారు ఎవరు లేరని అనుకుంటున్నటువంటి వారు చాలామంది ఉండొచ్చు ప్రభా. కానీ ప్రభా, ఈరోజు నువ్వు జాలి కలిగిన దేవుడివి, ప్రేమ కలిగిన దేవుడివి, కృప చూపించే దేవుడివి.
నైనా నీవు సమాధానమునిచ్చే దేవుడు తండ్రి, సహాయము చేసే దేవుడివి. ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డలందరినీ మీరు ఆదరించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయండి. వారి మనస్సుని నిబ్బరపరిచి ధైర్యపరిచి వారు చేస్తున్న పని అంతట్లో ప్రభువా నాయనా వారు నాకు దేవుడు ఉన్నాడు, ఈ లోకములో ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ కూడా నేను విజయం కలిగి ఉన్నానని వారు తెలుసుకొని ముందుకు వెళ్ళటకు శక్తిని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.